today the message, things that man of God, a believer of God, a follower of Jesus should have. దేవుని సేవకుడు, దేవుని విశ్వాసి, దేవుని అనుసరించే వ్యక్తి కలిగి ఉండవలసిన అంశములు. The first one, మొట్టమొదటిది flee. పారిపోవాలి. Second one, రెండవది follow. వెంబడించాలి. Third one, మూడవది fight. పోరాడాలి. Fourth one, నాలుగవది focus. దృష్టి నిలపాలి. These are the most important things in our spiritual life. ఇవి మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అంశాలు. Because you are a follower of Jesus Christ. నీవు యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తివి కనుక. You are a church goer. నీవు సంఘానికి వెళ్ళే వ్యక్తివి. You are a prayer warrior. నీవు ప్రార్థనా యోధుడు. You may be a Sunday school teacher. లేదా సండే స్కూల్ బోధకుడు అయి Or ఉండొచ్చు. just every Sunday you attend in the church. ప్రతి ఆదివారం సంఘానికి హాజరవుతున్న వ్యక్తివి You are అయ్యొచ్చు. an elder of the church. సంఘ పెద్దవై ఉండొచ్చు. You may be a deacon of the church. సంఘానికి పెద్దలుగా నీవు ఉంటూ ఉన్నావు. You may be a pastor in the church. నీవు సంఘ కాపరిగా ఉన్నావు. You may be evangelist in the church. సంఘములో ఒక సువార్థికుడిగా ఉన్నావు. We need to flee from such things. కొన్నిటి నుండి మనం పారిపోవలసి ఉంది. First one, మొట్టమొదటిది flee from covetousness. ప్రతి విధమైన అపవిత్రత నుండి మనం దూరంగా There పారిపోవాలి. is a covetousness in our life. We need to run away from that. అపవిత్రత అనే దానిని మన జీవితంలో రానుకుంటే వాటి నుండి దూరంగా పారిపోదాం. In this world, lot of covetousness. ఈ లోకములో ఎంతో అపవిత్రత అనేది ఉంటూ ఉన్నది. The next one, తర్వాతది every one of us, those who want to follow God, follow Jesus, to want to go to heaven, we need to flee away from fornication. యేసయ్యను వెంబడించి పరలోకానికి చేరుకోవాలని దేవుని రాజ్యాన్ని చేరాలనుకునేవారు జారత్వం నుండి దూరంగా పారిపోవాలి. The fornication will destroy your physical body. జారత్వం అనేది నీ భౌతిక శరీరాన్ని నాశనం చేస్తుంది. That's why many people are suffering with different kind of deadly diseases. అందుకే అనేకులు మరణకరమైనటువంటి రోగములతో బారిన పడి బాధపడుతున్నారు. We don't need to mention all those diseases, but we know what is happening in the world. వాటి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ లోకంలో ఏం జరుగుతుందో మనకు బాగా తెలుసు. That is why God said it's good for you to flee away from that. కాబట్టి దాని నుండి నువ్వు దూరంగా పారిపోవడం నీకు మంచిది, మేలు అంటున్నాడు. 1 Corinthians chapter 6 verse 18 and 19. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 18, 19. Flee fornication. Every sin that a man doeth is without the body, but he that committeth fornication sinneth against his own body. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇది ఎంత నిజమో అర్థం చేసుకోండి. ఎంతోమంది ఇందులో పడిన వాళ్ళు, డెడ్లీ డిసీజ్, మరణకరమైన రోగాలు వచ్చిన వాళ్ళు ఏడుస్తూ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ, వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, దైవజనుడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దయచేసి ఈ బోధన ఖచ్చితంగా చెప్పండి. చాలామంది అమాయకులు ఈ లోకంలో ఎదిగి వస్తున్నారు. తెలిసి తెలియకముందే ఈ రోగం యొక్క కాటుకు బలైపోతున్నారు. తల్లి తండ్రి జీవిస్తుండగానే బిడ్డలు చనిపోతున్నారు. మరి తాత ముత్తాతలేంటే అమ్మమ్మ నాయనమ్మ బతికుండగానే, తల్లిదండ్రులు బతికుండగానే యవన కుమారులు చనిపోతున్నారు, యవన కుమార్తెలు చనిపోతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే ఫార్నికేషన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద బైబుల్ సేస్ లాంగ్ బ్యాక్ గాడ్ సెడ్ flee away from fornication. You know, there was a wonderful person in the Holy Bible. His name was called Joseph. He ran away, he fled from her. బైబిల్ గ్రంథంలో ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాల క్రితమే జారత్వమునకు దూరముగా పారిపోవడానికి బైబిల్ మనం హెచ్చరిస్తుంది. మరి బైబిల్ చూసినట్లయితే ఒక చక్కని వ్యక్తి యోసేపు మనం చూస్తూ ఉన్నాం. జారత్వమునకు దూరంగా పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 2 Timothy chapter 2 verse 22. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. Run from the youthful lust. నీ యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోము అని చెప్తున్నాడు. Third one, from what we have to run away. మూడవదిగా మనం దేని వద్ద నుండి పారిపోవాలి? Idolatry. మరి ఇక విగ్రహారాధన నుండి. If you love your instruments more than Jesus, that will become idol. నీవు యేసు కంటే అధికముగా నీకున్నటువంటి ఏ వస్తువును ప్రేమించినా అది నీకు విగ్రహం. If you love any woman or man more than God, she becomes or he becomes idol in your heart. దేవుని కంటే అధికముగా స్త్రీని గాని పురుషుని గాని నువ్వు ప్రేమించినట్లా అతడు లేక ఆమె నీ హృదయంలో ఒక విగ్రహంగా మారిపోతారు. For some people nowadays, the Facebook has become idol in their heart. కొంతమందికి ఈ రోజుల్లో ఫేస్బుక్కే వారి హృదయంలో విగ్రహంగా మారిపోయింది. Oh, always they are attached to it. ఎప్పుడు కూడా దానితోనే వారు కలిసి ఉంటారు. I am not speaking against the Facebook. It's nothing wrong. You can use it for good purpose. ఫేస్బుక్ తప్పని నేను చెప్పడం లేదు, దాన్ని వాడుకోవచ్చు, అయితే మంచి వాటి కొరకు వాడుకోవాలి. But if you say that I don't have time to read Bible, I have enough time to see Facebook, then that's you are doing mistake. కానీ నువ్వు నాకు బైబిల్ చదవడానికి అసలు సమయం ఉండటం లేదండి అని చెప్తూ నువ్వు ఫేస్బుక్ లోనే సమయం గడుపుతూ ఉంటే నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు. For some people television became idol in their heart. కొంతమందికి టెలివిజన్ అనేది వారి హృదయంలో ఒక విగ్రహంగా Some మారిపోతుంది. people cell phone, mobile phone became idol in their heart. కొంతమందికి సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ హృదయంలో విగ్రహంగా మారిపోతుంది. Always they tune to that. ఎప్పుడు కూడా దాని వైపు
వైపే తలుస్తారు. Some people, the money become idol in their heart. కొంతమందికి డబ్బే వారి హృదయంలో విగ్రహంగా ఉంది. They always remember money. They want money. వారు ఎప్పుడు కూడా డబ్బునే తలుస్తూ ఆలోచిస్తూ డబ్బున కావాలనుకుంటారు. So we need to fly away or run away from this idolatry. కాబట్టి ఈ యొక్క విగ్రహారాధన అనే దాని నుండి కూడా మనం దూరంగా పారిపోవాలి. From what all we need to flee away? మరి వేటి నుండి మనం పారిపోవాలి? One is covetousness. మొట్టమొదటిది అపవిత్రత, దురాశ, Fornication, జారత్వము, idolatry. విగ్రహారాధన. Flee తర్వాత ఏమొస్తుంది? Follow. Whom should we follow? Jesus said, follow me. Matthew chapter 4, 16, 17 and 18, Jesus said, follow me, I'll make you fishers of men. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో యేసు అంటున్నారు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పారు. As a child of God, we should follow our master, our Lord Jesus. To follow what to do. If you are following Jesus, you will work with the man of God, you will work in the church, you will work for Jesus, winning souls. మరి యేసయ్య అంటున్నాడు, నన్ను వెంబడించండి, నేను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పారు కనుక యేసయ్యని వెంబడించాలి. మరి యేసయ్యని వెంబడించంటే మనం ఏం చేయగలం? మనం దేవుని సేవకునికి సహకరించగలం, సంఘంలో పరిచర్య, ఆత్మలో రక్షించగలం, దేవుని కొరకు ప్రయాసపడగలం. That is more important, my brothers and sisters. అది చాలా ప్రాముఖ్యమైనది సహోదరి సహోదరులారా. What we need to follow? మనం దేనిని వెంబడించాలి? Godliness you need to follow. మనం దేవుని భక్తి విషయాలను, మనం దైవత్వాన్ని వెంబడించాలి. Do you have godliness? నీవు భక్తి కలిగి ఉన్నావా? Increase it. దానిని అధికం చేసుకో. Nehemiah chapter says, Ananiah increased his godly fear. మరి అననీయ దైవ భక్తిని, దైవ భయాన్ని అధికం చేసుకున్నాడు, లేక పెంచుకున్నాడు అని వాక్యం సెలవిస్తున్నది. Some people, they don't want to increase what they have. కొంతమంది వారు కలిగిన దాన్ని పెంపొందించుకోవడానికి వారికి ఇష్టపడరు. We need to increase what God has given to us. దేవుడు మనకి ఇచ్చిన దానిని మనం దాన్ని అభివృద్ధి పరచాలి. If you have godly fear, నీకు దైవ భయం ఉన్నేడలా increase it. దాన్ని పెంచుకోవాలి. You have prayer life, ప్రార్థన జీవితం ఉంటే increase. దాన్ని అధికం చేసుకో. Your devotional time, వాక్యం ధ్యానించే సమయం ఉంటే increase it. దాన్ని అధికం చేయి. The second one, faith. రెండవది విశ్వాసం. You have to increase your faith. నీ విశ్వాసాన్ని నీవు అధికం చేయాలి. Matthew 15:28, great faith. మత్తయి 15:28లో గొప్ప విశ్వాసం. Luke 7:9 says great faith. లోక 7:9లో గొప్ప విశ్వాసం అంటున్నాడు. Mark 11:20-24 says you should have faith. మార్కు 11:22-24 వరకు నీ విశ్వాసించాలి. When you read Hebrews chapter 11:1-36, you should have faith. హెబ్రీయులు 11వ అధ్యాయం 1 నుంచి 36 చదివినప్పుడు మీరు విశ్వాసం కలిగి ఉండాలనే వాక్యం It అంటుంది. is impossible to please God without faith. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. Mark chapter 5:34, daughter, you have been healed because of your faith. మార్కు 5వ అధ్యాయం 34లో కుమారి నీ విశ్వాసమును నిన్ను స్వస్థపరిచి ఉన్నదని యేసయ్య అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో విశ్వాసమును పెంపొందింపు చేసుకోవాలి. Follow faith. విశ్వాసాన్ని అనుసరించండి, వెంబడించండి. Next, follow love. ప్రేమను వెంబడించండి. Next, follow patience. సహనమును మీరు అనుసరించండి. Next, follow meekness. తర్వాత సాత్వికాన్ని, దీనత్వాన్ని వెంబడించండి. This is the 2 Timothy chapter 2:22, it is written. 2 తిమోతి 2వ అధ్యాయం 22లో ఇది రాయబడి ఉంది. The third one, మూడవదిగా we need to fight. మనము పోరాడాలి. With whom we should fight? ఎవరితో మన పోరాటం చేయాలి? Not with your mother-in-law. నీ అత్తగారితో Not పోరాటం with కాదు. your father-in-law. నీ మామగారితో నీ Not with పోరాటం your కాదు. daughter-in-law. నీ కోడలతో నీ పోరాటం Not with కాదు. your son-in-law. నీ అల్లుడితో నీ పోరాటం కాదు. Not with in-laws and outlaws. నీవు ఏదో ఇంట్లో వారితో బయట వారితో పోరాటం కాదు. You need to fight with somebody. నీవు ఒకరితో పోరాటం చేయవలసి ఉంది. Ephesians chapter 6:12-18. ఎఫెసీయుల 6వ అధ్యాయం 12 నుండి 18 వరకు. There are demons, evil spirits which are working against each and every man on this earth. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి విరోధంగా పోరాడుతున్న దయ్యములు, అపవిత్రాత్మలు ఉన్నాయి. They are fighting against us. అవి మనకు విరోధంగా పోరాడుతున్నాయి. We are not wrestling against the flesh and blood. మనము రక్త మాంసములతో పోరాటం చేయలేదు గాని We are wrestling against the principalities, against powers, against the rulers of the darkness of this world. కానీ ప్రధానులతోను, అధికారులతోను, అంధకార సంబంధులకు, లోకనాథులతో, దురాత్మ శక్తులతో మనం Against పోరాడుతున్నాం. spiritual wickedness in high places. In high places there is a spiritual wickedness. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతూ ఉన్నాం. That is why when we are praying, అందుకే మనం ప్రార్థిస్తున్నప్పుడు demons in the sky, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలు they will smell some smoke. వారు ఇక్కడ ఒక పొగ వస్తున్నట్లుగా వారు గమనిస్తారు. They will call the demons those who are on this earth. భూమి మీద ఉన్నటువంటి దురాత్మలను అవి పిలుస్తాయి. The upper demons will call the down demons. ఆ పైన ఉన్నటువంటి దురాత్మలు కింద ఉన్న దురాత్మలు పిలుస్తాయి. Hey, we are sensing some prayer smell. ఇదిగో ఇక్కడ ప్రార్థన వాసన వస్తుంది ఏంటి? Stop that prayer. ఆ ప్రార్థన ఆపండి. Break that family prayer. ఆ కుటుంబ ప్రార్థన ఆపివేయి. Break their unity. వారిలో ఐక్యత చెడగొట్టు. Let wife fight against husband. భార్య భర్తకు విరోధంగా పోరాడాలి. Husband fight against wife. భర్త భార్యకు విరోధంగా గొడవ పడాలి. Children fight against each other. పిల్లలు ఒకరినొకరు కొట్టుకోవాలి. So when they start fighting, ఒకరితో ఒకరు గొడవ పడినప్పుడు so they stop praying. ఇక ప్రార్థన చేయడం When మానేస్తారు. they stop praying, ప్రార్థన మానేసినప్పుడు no fire will come to us. ఇక ఎటువంటి అగ్ని మన దగ్గరికి రాదు. ఇంకా So we will be happily ruling this earth. మనం సంతోషంగా ఈ భూమిని పరిపాలించవచ్చు. So anywhere, any prayer meeting, ask them to sing several songs. Don't allow them to pray.
pray. ఎటువంటి ప్రార్థన కూటాలని జరుగుతున్నా పాటలే పాడమని చెప్పు కానీ ప్రార్థన మాత్రం అనుమతించొద్దు. Let them listen word of God, let them sing songs. దేవుని వాక్యం వినొచ్చు, పాటలు పాడుకోవచ్చు. But prayer, no. కానీ ప్రార్థన మాత్రం చేయకూడదు. Prayer should not be there. ప్రార్థన అక్కడ ఉండకూడదు. But Jesus said, కానీ యేసయ్య ఏమన్నారు? hearing word of God is important. దేవుని వాక్యం వినడం ప్రాముఖ్యమే. Worshiping God in truth and spirit is important. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడం ప్రాముఖ్యమే. At the same time, అదే సమయంలో Jesus several times repeated, యేసు పలుమార్లు మరలా చెప్పారు, pray my children, pray. నా బిడ్డలారా ప్రార్థించండి. Pray that you will not enter into the temptation. మీరు శోధనలో పడుకున్నట్లు ప్రార్థన చేయండి. Luke chapter 22 44 to 46. లోక 22 44 నుండి 46 వరకు. Romans chapter 12 verse 11 and 12. రోమా 12 11 12. Pray. ప్రార్థన చేయుడి. Ephesians chapter 6 18. ఎఫెసీయులు 6:18. Pray. ప్రార్థించుడి. When you are praying, you are fighting against the demons and evil spirits. నీవు ప్రార్థిస్తున్నప్పుడు దురాత్మలు అపవిత్రాత్మలకు విరోధంగా పోరాడుతూ ఉన్నావు. So we need to pray. కాబట్టి మనం ప్రార్థించాలి. I saw some people, those who are not praying, their mind is always disturbed. కొంతమంది నేను చూస్తాను ఎప్పుడు ప్రార్థన చేయరు, వారి మనసు ఎప్పుడు కలవరంతో నింపబడి ఉంటుంది. Prayerless people are powerless people. ప్రార్థన లేని వారు శక్తి లేని ప్రజలు. But those who are prayerful people, కానీ ప్రార్థన పరులైన వారు, if they speak one or two words, there is impact in that. వారు 1-2 మాటలే మాట్లాడతారు కానీ గొప్ప ప్రభావం దానిలో ఉంటుంది. ప్రార్థన లేని వాడు అరగంట సేపు ప్రసంగించినా చప్పగా ఉంటుంది. ప్రార్థన మంట కలిగిన వాడు ప్రసంగిస్తున్న మాటల్లో ప్రతి మాట గుండెను తగులుతూనే ఉంటుంది. దేవుని ఆత్మ వారిని తగులుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో ఒక దగ్గర వారి జీవితాన్ని తాగుతూనే ఉంటాడు. మీరు ఎంత తెలిసిన వాక్యం చెప్తున్నా ఆ వాక్యంలో కొన్ని మాటలు ఆ వ్యక్తి గుండెను డైరెక్ట్గా తాకడం ప్రారంభిస్తాయి. అది దేవుని ఆత్మ చేసే కార్యము. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సో వి నీడ్ ప్రేయర్. మనకి ప్రార్థన ఎంత అవసరం. ప్రార్థన జీవితాలను బాగు చేసేది. ప్రార్థన మనిషిని పైకి తెచ్చేది. ప్రార్థన ఫలింపజేసేది. ప్రార్థన పరిశుద్ధతలోకి నడిపించేది. ప్రార్థన ప్రభు సన్నిధికి తీసుకువెళ్ళేది. ప్రార్థన పరలోక వైపు నేను తిప్పేది. ప్రార్థన పాపం నుండి విడిపించేది. ఈ ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు నీవు పాపాన్ని ప్రేమిస్తున్నావు అన్నమాట. పాపంలో ఉన్నవాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థనలో ఉన్నవాడు అనుదినము ప్రార్థనలో నడిచే వ్యక్తి ఏం చేయలేడు, పాపం. అందుకే ప్రభువా నేనే పాపంలో పడకుండా తప్పించు నాయనా అని రోజుకొకసారైనా ప్రార్థన చేయాలి. ఈ భూమి మీద ఉన్నంతకాలం చెప్పాలి, ప్రభువా నేను ఎలాంటి పాపములో శోధనలో పడకుండా తప్పించము. నా కళ్ళను, నా చెవులను, నా యొక్క పంచేంద్రియాలను, నా అవయవాలను పాపములో పడకుండా తప్పించము ప్రభువా అని ప్రార్థన చేయుట. ఇట్స్ అడ్వాన్స్గా నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి. ఎస్, గాడ్ విల్ డెఫినెట్లీ విల్ ప్రొటెక్ట్ యూ. సో జీసస్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. వీ నీడ్ టు ప్రే. లుక్ చాప్టర్ 18 verse 1 to 6. లూకాసు వార్త 18:1-6 యేసు ప్రభువు కూడా ఎడతెగక ప్రార్థించారు. మనము కూడా ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. Brothers and sisters, ప్రార్థన జీవితాన్ని పెంచుకోండి. When you are kneeling down and praying, Satan will think this fellow has a he is fully armed. మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ క్షణములోనే సాతానుడు ఈ వ్యక్తి మొత్తం ఆయుధాలు ధరించుకున్నాడని భయపడిపోతాడు. So prayer life you need to increase, my brother and sister. ప్రార్థన జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి సహోదరి సహోదరుడా. Oh, without prayer, without help of the Holy Spirit, we cannot overcome these demons and evil spirits. ప్రార్థన లేకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దురాత్మల అపవిత్రాత్మలను మనం జయించలేము. You can overcome by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయంతో నీవు తప్పక జయించగలవు. The fourth one, నాలుగవదిగా, we must focus on heaven in order to lay hold on eternal life. మనం నిత్య జీవాన్ని మనం పొందాలి అనుకున్నట్లయితే పరలోకము వైపు మన దృష్టిని మనం నిలపాలి. If you want to have eternal life after your death, మరణము తర్వాత నీవు నిత్య జీవం పొందాలని కోరుతున్నావా? Even when you are living on earth, you can receive Jesus. That means the eternal life starts while you are living on this earth. నీవు ఈ భూమి మీద జీవిస్తూ బ్రతుకు ఉండగానే యేసును నువ్వు స్వీకరించగలవు. అనగా నీవు భూమి మీద బతుకున్నప్పుడే నిత్య జీవం కొరకు నీ ప్రణాళిక ప్రారంభమవుతుంది. If you say Jesus come into my heart, the eternal begins. యేసయ్య నా జీవితంలోకి రమ్ము అని నువ్వు పిలిచినప్పుడే నిత్య జీవం ప్రారంభమవుతుంది. Then with Jesus, యేసుతో you are living on this earth. నీవు ఈ భూమి మీద జీవిస్తూ When ఉంటావు. you say goodbye to this world, ఈ లోకానికి వీడ్కోలు చెప్పి you వెళ్ళినప్పుడు are going to eternity. నీవు నిత్యత్వములోనికి To ప్రవేశిస్తావు. spend time your eternity in heaven. నిత్యత్వమును నీ పరలోకంలో నీవు So జీవిస్తావు. focus your eyes on Jesus. కనుక నీ దృష్టి యేసు వైపు చూడాలి. Colossians 3:1 to 4. కొలస్సీయులు 3:1-4, Philippians 3:19 and 20. ఫిలిప్పీయులు 3:19-20, Hebrews chapter 12 verse 1 and 2. హెబ్రీయులు 12:1-2, Matthew chapter 17 verse 1 to 4. మత్తయి సువార్త 17:1-4 వచనాలు, Psalms when you read 34 verse 5. కీర్తన 34వ కీర్తన 5వ వచనం, Revelation chapter 1 verse 15 to 18. ప్రకటన 1వ అధ్యాయం 15-18. Fix your eyes on Jesus Christ. నీ కన్ను దృష్టి యేసుక్రీస్తు వైపు నిలుపు. Focus your eyes on Jesus. నీ కన్నులు యేసు మీద నిలుపు. It doesn't mean that you need to drive your car looking up. అంటే నువ్వు కారు నడుపుతున్నప్పుడు కూడా పైకి చూస్తూ నడపాలని కాదు. Don't drive your bike looking up. నీ బైక్ నడుపుతూ నువ్వు పైకి చూస్తూ But నడపొద్దు. in your spiritual rhythm, నీ ఆత్మ in రాజ్యములో, your meditation, నీ ధ్యానములో, in your thinking, నీ తలంపులలో, in your thought life, నీ ఆలోచన you are జీవితంలో always
always looking up, ఎల్లప్పుడూ పైకే చూడాలి, thinking about Jesus. యేసు గురించి ఆలోచించు. That will help you, my brother. అది నీకు సహాయపడుతుంది సహోదరుడా. అలాగే ఫోకస్ అనేది మీరు చేస్తున్న పని మీద పెట్టాలి. చాలా మంది పనుల మీద ఫోకస్ పెట్టరు, మరి ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకసారి ఇది ఒక చిన్న ఉపమానంగా తీసుకోండి. వీళ్ళు ఫోకస్ దేని మీద పెట్టారు? ఫేస్బుక్ మీద, వాట్సాప్ మీద, పక్కలతో సినిమాల గురించి మాట్లాడుతున్నారా, వేస్ట్ మాటలు మాట్లాడుతున్నారా, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నారా? వీళ్ళు పని మీద మనసు ఉందో లేదో ఒక్కసారి చూడండి. ప్రార్థించేటప్పుడు ప్రార్థన మీద మనసు ఉండాలి, పని చేసేటప్పుడు పని మీద మనసు ఉండాలి. వాళ్ళు పని మీద ఉన్నారా, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ పని చేస్తున్నారా? పని మీద ఫోకస్. ఏ పని చేస్తున్నావో ఆ పని మీద ఉండాలి నీ మనసు. ఎవరైనా సరే దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఎలా వాడుకుంటున్నాం? నిర్లక్ష్యంగానా, బద్ధకంగానా, సోమర్తనంగానా, లేదు చురుకుగా ఉండడమా? చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఆవిడ చూడండి తన పనిని ఎంత సమర్థవంతంగా పూర్తి చేస్తుందో. మనసును ఇన్ని లెక్క పెట్టడానికి మనలో కొంతమంది గంట పడుతుంది టైం. వాడు ఎవరితోనో ఫ్రెండ్స్తో మాట్లాడకుండా తిప్పు వాడు పని మీదే ఉన్నాడు, వేరే పని మీద కట్ చేసి పడేశాడు చాలా వేగంగా. తన పని మీద ఎవరికి వారు పని మీద ఉన్నారు. ఇవన్నీ ఒక రోజులో వచ్చేవి కావు, చాలా కాలం వారు పని మీద మనసు పెట్టారు కాబట్టి చాలా వేగం. మన అలా తిప్పాలంటే ఒకదాన్ని తిప్పుతుంటాం 10 నిమిషాలు, అంత వేగంగా తిప్పగలుగుతారు. అంటే పని మీద రోజు మనసు పెట్టబట్టి ఆ ఫాస్ట్నెస్, ఆ నిపుణత వచ్చింది. నిపుణత ఎప్పుడు వస్తుంది? ఒక పనిని ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ప్రతిరోజు నీ ఇచ్చిన పని మీద మనసు పెడితే ఏ పనైనా వస్తుంది. ఎంతటి పని నువ్వు పొందగలవు. వాడు ఇసురు కరెక్ట్గా వెళ్ళే రొట్టి ఎక్కడ పడాలి అక్కడ పడుతుంది, ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా పడుతుంది. అంటే వాడు తన పని మీదే ఉన్నాడు, ఏ ఫ్రెండ్స్తో మాట్లాడకుండా. ఇది అందరికీ సాధ్యమే, కానీ చాలామంది చేసే పని మీద మనసు ఉండదు. చదివే పుస్తకం ముందు ఆలోచన వేరే దగ్గర, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. దేవుని బిడ్డలారా, మన మనస్సును మన పని మీద పెట్టడానికి బైబిల్ రాస్తుంది. ఆ మాట ఏముందా? చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. అలాగే నీ చేతికి ఏ పని వచ్చినా శక్తి లోపం లేకుండా చేయాలట. వాద్యం నేర్చుకుంటున్నావా? మంచిగా నేర్చుకో. చదువుతున్నావా? బాగా చదువుకో. పరీక్షలు సిద్ధపడుతున్నావా? సిద్ధపడు. పనికి వెళ్తున్నావా? టయానికి వెళ్ళిపో. బైబిల్ చదువుతున్నావా? మనసు బైబిల్ మీద ఉండాలి. ప్రార్థన చేస్తున్నావా? శ్రద్ధ కలిగి ప్రార్థన చేయి. మరి ఏ పని చేస్తున్నా దేవునికి ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా మనసు పెట్టి చేస్తే అద్భుతంగా చేయగలవు. ఈ రోజు నుండి దేవుడు నాకు ఏ పని ఇచ్చినా శక్తి లోపం లేకుండా చేస్తాను. ప్రార్థించినా, బైబిల్ చదివినా, దేవుని సన్నిధిలో ఎక్కడికి వెళ్ళినా ప్రభు నాకు ఇస్తున్న ప్రతి పనిలో నేను శ్రద్ధగా చేస్తాను, దేవునికి సంతోషం తీసుకొస్తాను. వారు విడ్ యూ ప్లీజ్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే. Father, touch me, Lord. ప్రార్థన చేద్దాం. ప్రభు నన్ను తాకండి తండ్రి. Anoint me with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించండి. Fill me, God. దేవా నన్ను నింపండి. Transform my life, Lord. నా జీవితాన్ని రూపాంతరపరచండి ప్రభు. Father, I need you. ప్రభు నీవు నాకు కావాలి. Lord, let me be sharp enough in my work. ప్రభు నా పనిలో నేను చురుకుగా ఉండడానికి సహాయం చేయండి. Let me not waste my time. నా సమయాన్ని నేను వృధా చేసుకోకుండా. Let me not delay in my life. నా జీవితంలో నిర్లక్ష్యం, ఆలస్యం చేయకుండా. Let me not be lazy. నేను సోమరిగా ఉండకుండా సహాయం Lord, చేయండి. teach me to follow. ప్రభు నిన్ను వెంబడించడం నాకు నేర్పండి. Teach me to focus. నా దృష్టి నిలపడానికి సహాయం చేయండి. Teach me to fight against demons and evil spirits through prayer. దయ్యములతోను అపవిత్రాత్మలతోను ప్రార్థన ద్వారా పోరాడుట నాకు నేర్పండి. Prayer life, Lord. ప్రార్థన జీవితం నాకు ఇవ్వండి ప్రభువా. Anoint me, Jesus. యేసును అభిషేకించండి. Father, touch me. తండ్రి నన్ను తాకుము. Change my life, Lord. నా జీవితాన్ని మార్చు ప్రభువా. I need the power of God. దేవుని శక్తి నాకు కావాలి. I need the Holy Ghost fire. పరిశుద్ధాత్మ అగ్ని నాకు కావాలి తండ్రి. Come upon me. నా పైకి దిగిరమ్ము. Use me, Lord. నన్ను వాడుకొనుము తండ్రి. As a praying vessel, use my life, Lord. ఒక ప్రార్థించే పాత్రగా నా జీవితాన్ని వాడుకో ప్రభువా. Lord, teach me to pray for myself. ప్రభువా నా గురించి ప్రార్థన చేసుకోవడం నాకు నేర్పండి. Teach me how to pray for my family. నా కుటుంబం కొరకు ఎలా ప్రార్థించాలో నేర్పండి. Teach me how to pray for the church and pastor. సంఘము కొరకు పాస్టర్ కొరకు ఎలా ప్రార్థించాలో నేర్పండి. How to pray for the church in the world. లోకములో ఉన్నటువంటి సంఘము కొరకు ప్రార్థన నేర్పండి. How to pray for holy saints. పరిశుద్ధుల కొరకు ఏ విధంగా ప్రార్థించాలో. How to pray and get prepared for rapture. ప్రభువా ప్రార్థించి నీ రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో నేర్పండి. How to pray and win souls. ఎలా ప్రార్థించి ఆత్మలు సంపాదించాలో తండ్రి. Give me a burden for punishing souls, Lord. నశించిపోతున్న ఆత్మల పట్ల
పట్ల భారాన్ని నాకు కలిగించండి ప్రభా. Make me a prayer warrior, Father. తండ్రి నన్ను ప్రార్థన యోధునిగా చేయండి తండ్రి. Hallelujah, touch me. ప్రభా నన్ను తాకుము. Give me clean heart, నాకు శుద్ధ హృదయం దయచేయండి. clean mind. శుద్ధ మనస్సు I want దయచేయండి. prayer life. నాకు ప్రార్థన జీవితం కావాలి. Holy Spirit, give them spirit of prayer. పరిశుద్ధాత్ముడా ప్రార్థనాత్మను వారికి దయచేయండి. Anoint your people. నీ ప్రజలను అభిషేకించండి. Transform your people. నీ ప్రజలను Give them రూపాంతరపరచండి. new life and new beginning. నూతన జీవితం, నూతన ఆరంభం Give them దయచేయండి. joy and happiness. సంతోషము, ఆనందము దయచేయండి. Let there be joy of the salvation in their heart. వారి హృదయంలో రక్షణ ఆనందము ఉండును గాక. Wipe away their tears, Lord. ప్రభు వారి కన్నీళ్లు Wipe తుడిచివేయండి. away their tears, Lord. వారి కన్నీళ్లు తుడిచివేయి ప్రభువా. Right now, heal their broken heart. ఇప్పుడే వారి పగిలిన హృదయాన్ని స్వస్థపరచండి. All the brokenness in their family, leave them. Let there be healing in Jesus' name. వారి హృదయ, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి విరిగిపోయినటువంటి విడిపోయిన తను స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. No more quarrels between husband and wife. భార్యకు భర్తకు మధ్య ఎటువంటి గొడవలకు ఉండకుండా సహాయం Let చేయండి. peace come and fill their house. సమాధానము వారి గృహములను నింపును గాక. Let there be peace in every house. ప్రతి గృహములో శాంతి ఉండును గాక. Today onwards, I must become a prayer warrior, ఈ రోజు నుంచి నేను ప్రార్థన యోధుడిగా మారిపోతాను ప్రభా. a praying person. ప్రార్థించే వ్యక్తిగా ఉంటాను. Let me have a victory in my battle with the evil spirits through prayer. దురాత్మ శక్తులతో నేను పోరాడుతున్న పోరాటంలో ప్రార్థన ద్వారా నాకు జయము దయచేయండి. Thank you, Lord. ప్రభువా నీకు స్తోత్రం. Thank you, Jesus. యేసు నీకు స్తోత్రం తండ్రి. Use them, Lord. ప్రభువా వారిని వాడుకోండి. Thank you, Master, for giving them a spirit of prayer. ప్రభువా వారికి ప్రార్థన ఆత్మను ఇచ్చినందుకు నీకు I స్తోత్రం. see many tears are rolling down. అనేకుల కన్నీళ్లు ప్రవహించడం Many are చూస్తున్నాను. praying from the depth of their heart. అనేకులు తమ హృదయాంతరంగం నుండి Young ప్రార్థిస్తున్నారు. students are praying. యవ్వన విద్యార్థులు Elders ప్రార్థిస్తున్నారు. are praying. పెద్దలు I ప్రార్థిస్తున్నారు. see everyone is praying here. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారు ప్రార్థించడం నేను చూస్తున్నాను. Receive the presence of God. దేవుని యొక్క సన్నిధిని పొందుకొనండి. Receive the strength of God. దేవుని యొక్క శక్తిని పొందుకొనండి. Receive the wisdom of God. దేవుని జ్ఞానమును పొందుకొనండి. Receive the knowledge of God. దేవునిచ్చే తెలివిని పొందుకొనండి. Lord, bless them with good health. ప్రభువా వారికి మంచి ఆరోగ్యంతో దీవించండి. From every disease, sickness, let them be free. ప్రతి వ్యాధి రోగం నుండి వారికి విడుదల దయచేయండి. Cancer, TB, asthma, any kind of disease in the body, go. క్యాన్సర్, టీబీ, ఆస్మా శరీరంలో ఎటువంటి రోగమైనా తొలగిపోవును గాక. AIDS or HIV, any kind of diseases. ఎయిడ్స్ అయినా హెచ్ఐవి ఎటువంటి విధమైన Lord, రోగమైనా deliver them. ప్రభువా వారికి విడుదల Heal ఇవ్వండి. them, Lord. విడుదల ఇవ్వండి Bless them, ప్రభువా. Lord. దీవించు ప్రభువా. Even sugar, BP must be normal condition. షుగర్, బీపీ ఉండవలసిన మామూలు స్థాయికి వచ్చును గాక. Everyone receive good health, ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం పొందండి. peace of mind, మనశ్శాంతిని పొందండి. joy of the salvation. రక్షణ ఆనందమును పొందుకొనండి. Let there be unity in the family. కుటుంబములో ఐక్యత ఉండును గాక. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.